హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఇంకా తిరుమలకి వెళ్ళి జాతర వీడియో పెడతానన్నాను కదా. ఇదే అండి, ఇంకా తిరుమలకి వచ్చాము. ఇప్పుడే నైట్కి వచ్చాము 8కి. అసలు దావలో ఒక పాము కనిపించిందండి, చాలా పెద్ద పాము. ఆ పాము పేరు అయితే నాకేమో తెలియదు కదండి. అసలు మేము పాము అప్పుడే చూసేటప్పటికే బస్ దిగేటప్పటికి ఇంకా పాము బస్ ఎక్కిచ్చేసింది. మేము ఇంకా మా హస్బెండ్ని కట్టి తీసుకొని దాని పక్కకు లాగి పెట్టేసి వచ్చామండి. ఇంకా అట్లా అయ్యింది. మేము ఇంకా ఇంటికి వెళ్ళి, తిరుమలలో మా ఇల్లు ఉందని చెప్పాను కదా, ఆ ఇంటికి వెళ్ళి ఇంకా ఫుడ్ తినేసి ఇంకా పడుకునేసాము. ఇంకా తెల్లారులేసి మళ్ళీ మా పిల్లలతో బుడిగిలంతా ఆడుకున్నామండి. ఇంకా తెల్లారులేసి మళ్ళీ కోనేరుకి వెళ్ళాము. ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా నేను కోనేరుకి వెళ్తాను, నాకు వాటర్ అంటే చాలా ఇష్టము. ఇంకా కోనేరుకి వెళ్ళి కోనేరు నుంచి ఇంకా మునిగేసి ఇంకా అంతా ఎంజాయ్ చేసుకొని వచ్చామండి. కోనేరులో చాలామంది అసలు గలీజ్గా కలిపేస్తున్నారు నీళ్ళంతా, అసలు చాలా బాగాలేదు. అట్లా అయ్యింది, కానీ ప్యూర్గా ఉంది వాటర్ అయితే. ఇంకా మళ్ళీ ఇక్కడ ఏనుగులు అంటే పిల్లలు చూస్తారనేసి ఇంకా డౌన్లో ఇవి ప్లేస్లు అయితే నాకు తెలియదండి కరెక్ట్గా, కావాలంటే కామెంట్ చేయండి, మా హస్బెండ్ కనుక్కొని చెప్తాను. ఇంకా ఆ తర్వాత నాగల తీర్థం అంట అండి కొండపైన. అది మీకు మ్యాపింగ్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను పెడతాను. నాగల తీర్థం కొండపైన చాలా బాగుందండి. అసలు ఇవంతా మీకు అవుట్స్కట్స్ ప్లేసెస్ అని తెలీదండి, మీరు వచ్చి జపాలి, ఆకాశగంగా ఇవే చూస్తారు. ఇవన్నీ ఉన్నాయండి నాగల తీర్థం అవంతా. దీనికి స్టోరీ కూడా ఉంది, నేను ఆ స్టోరీ కూడా కనుక్కొని నెక్స్ట్ వీడియోలో పెడతానండి. అసలుకి లోపలికై ఉంటుంది, శ్మశానం లోపలికై ఉంటుంది ఇది నాగల తీర్థం అంటూ. చాలా బాగుంది అసలు తీర్థం అయితే. అదే బావి అయితే నీళ్ళు అయితే ఎండిపోయింది అది, కానీ అక్కడ చాలా మహిమ ఉందండి. అసలు తక్కువ మందికి తెలుసు, మనలాగా వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి వెళ్ళి చూసే వాళ్ళే చాలామంది అండి, తెలియకుండా ఉండేవాళ్ళు. అట్లా అయ్యి సరే దర్శనం అయితే చాలా బాగుందండి. ఇక్కడ కూడా అంటే మేమే ఇంకా కొంచెంసేపు చూసుకొని పిల్లలతో లోపలంతా బాగా ఎంజాయ్ చేసి ఇంకా చూసేసి వచ్చినాము. చాలా బాగుందండి అది ప్లేస్ అయితే. ఖచ్చితంగా ఈ తిరుమలకి వస్తే మీరు ఇది కంపల్సరీ విజిట్ చేయండి. అసలు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీకు బెస్ట్ ప్లేస్ చూసినట్టు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు తిరుమలలో ఇది ఉందనేసి కూడా చాలా తక్కువ మందికి తెలుసా అండి, మీకు కూడా అసలు తెలిసి ఉండదు. ఈ వీడియో చూసి మీరు కంపల్సరీ తిరుమలకి వచ్చినప్పుడు ఇక్కడికి రండి. ఇంకా మార్నింగ్ వచ్చాము, మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళి తినేసి, తిరుమలలో ఈరోజు జాతర అండి, ఆ జాతర వీడియో దీని కంటిన్యూషన్ పెడతాను నేను ఈవినింగ్ లోపల. ఇదండి జరిగింది ఈరోజు. ఇదంతా నాగల తీర్థమే అండి, లోపలికి ఇవంతా వీడియోస్ పెట్టాను. మీకు ఇంకా లొకేషన్ క్లారిటీగా కావాలంటే నేను కంపల్సరీ పెడతానండి. ఈ పక్క శివుడు, ఆ పక్క నాగమ్మ అందరూ ఉన్నారండి. లోపలికి పుట్ట ఉంది. ఇక్కడ నాగల తీర్థం అంటే నాగమ్మే అండి, చాలా మహిమ ఉంది. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ వచ్చి ఇంకా రెడీ అయ్యి ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి ఇంకా గంగమ్మ జాతరకి వెళ్ళాలి. తిరుమలలో ఎలా జాతర జరుగుతుందో పెడతాను.